మీ అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలండి. అలానే ఇప్పుడు మన మెడికల్ సిస్టంలోకి వెళ్తే మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ IMS అని చెప్పి ఒక లోగో ఆవిష్కరిస్తున్నాం ఈరోజు. దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్ మన ఇండియాలోనే మనం నెంబర్ 1 అనే చెప్పవచ్చు. మనం ఒక 30 years నుంచి దీని మీద రీసెర్చ్ చేసి మనకున్న పేషెంట్స్ కావచ్చు, మనకున్న ఈ నెట్వర్క్ కావచ్చు, దీనివల్ల పేషెంట్స్కు స్వస్థత ఎక్కడ చేకూరుతుంది అనే విషయానికి వచ్చి మనము క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా మీకు మీడియా మిత్రులు తెలియదు కాదు, అందరికీ చాలా వరకు దీని గురించి తెలుసు, మెడికల్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసు, కొందరు కొన్ని బిజినెస్లు చేస్తున్నారని తెలుసు. అవన్నీ మనం డిసీజ్ మన సిస్టమ్ ఏంటనేది మనం చెప్పుకోవడానికి వెళ్తే సింపుల్ సిస్టమ్ నుంచి మనకు అందరూ ఫేస్ చేస్తున్నారే ఈ రోజుల్లో 30 years దాటిన వాళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పి, లో బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్, ఇటువంటి డిసీజ్ గురించి చెప్పుకోకపోతే చాలా వరకు మనం చాలా టైం తీసుకుంటుంది. మీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే అన్ని సిస్టమ్స్ మన దగ్గర అంటే ఒక హోమియో కాదు, మన దగ్గర హోమియో ఉంది, ఆయుర్వేదిక్, కైరోప్రాక్టిక్, ఆకుపంక్చర్, ఆకుప్రెషర్, పంచకర్మ, ఇవన్నీ కూడా దేంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అనే దాన్ని తీసుకొని మనం దానికి పేషెంట్కి స్వస్థత చేకూరాలి. కాబట్టి ఈ సిస్టమ్ అనేది కాదు, మన దగ్గర ఉండే డాక్టర్స్ అందరం కూడా ఒక్కొక్క సిస్టానికి సంబంధించిన వాళ్ళం. ఒక ఈగోయిజానికి పోకుండా దేంట్లో తగ్గుతుంది, దేంట్లో మంచిగా ఉంటుంది అని చెప్పి పంచకర్మలో ఒకటి ఉంటుంది. పంచకర్మ అంటే సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్కి మనం పంచకర్మలనే ఎక్కువ దానికి ఆ ఇచ్చింగ్ పైన ఉండే క్రాక్స్ అన్ని తగ్గడానికి మెయిన్ మనం పంచకర్మలో ఒక ఆయిల్ స్పెషలైజ్డ్ ఆయిల్స్ దాని గురించి డాక్టర్ గారు చెప్తారు. తర్వాత అవన్నీ అప్లై చేయడంతో ఏమవుతుందంటే వాడికి సత్వర రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత హోమియో ఏంటంటే హోమియోపతి మెడిసిన్ మనం చాలా టైం పడుతుంది, సంవత్సరాలు అనుకుంటాం. కానీ ఆ సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక పేషెంట్ వచ్చి మా ముందు కూర్చుంటాడు, కానీ పేషెంట్కి మనకు ర్యాపో బిల్డప్ కాదు. ఫస్ట్ టైం మనం కొన్ని అడగలేము. మన హోమియోలో ఏంటంటే మొత్తం సిస్టమ్ మొత్తం తెలియాలి. అంటే అతని మైండ్ సిమ్టమ్స్, బాడీ ప్లస్ వచ్చిన డిసీజ్ ఏంటి, ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయింది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మన దాంట్లో ఏంటంటే రూట్ నుంచి క్యూర్ చేస్తాం. వేరే సిస్టమ్స్లో ఏమంటే వచ్చిన దానికి అంటే ఇక్కడ రోగం వేరు, లక్షణం వేరు. రోగం అనేది డిసీజ్ సంబంధించి, లక్షణం అనేది సిమ్టమ్స్. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టే ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ తీసుకున్నాం. L4, L5లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిస్క్ బల్జ్ అయింది, హెర్నియేటస్ కావచ్చు, కాల్సిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి సైడ్గా పెయిన్ వచ్చింది. దానికి ఏంటంటే మనం రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దాన్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి వాడికి స్వస్థత చేకూరుస్తాం. నీట్గా తయారై ఏ పెయిన్ లేకుండా వెళ్ళిపోతారు. అదే వేరే సిస్టంలో ఏం చేస్తారు, వచ్చిన పెయిన్ తగ్గిస్తారు కానీ లోపల ఉండే రోగం తగ్గదు. దానికి మనకంటే దానికి ఆర్థోపెడిషన్ కానీ ఇంకొకరిని అడిగితే ఏం చేయమంటావా, ఉండే సిమ్టమ్స్ సిస్టమ్ ఇదే, మెడిసిన్ వేసుకోండి, తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా లంబారు, సర్వైకల్ అనేది ఆపరేషన్ అనేది అంత సజెస్టబుల్ కాదు. వాళ్ళు కూడా చెప్తారు 50% అయ్యే ఛాన్సెస్ మీకు, మీరు చేయమంటే చేస్తాం, కన్సెంట్ ఫామ్ సంతకం పెడితేనే చేస్తామంటారు. ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మన సిస్టమ్ అట్లా కాదు. అది పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకుంటే ఇప్పుడు చెప్పినట్టు లంబార్ స్పాండిలోసిస్ తీసుకుంటే కరెక్ట్ క్యూర్ అవుతుంది. కాకపోతే ఎప్పుడు చెప్పా కదా, మన సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా రావాలి. దీనికి ఈ లంబార్ స్పాండిలోసిస్కు ఈ మెడిసిన్ అనేది ఉండదు. ఇక ఒక రాజేష్ గారికి ఏదైతే ఒక సుబ్బారావు గారికి ఆ మెడిసిన్ మారుతుంది. సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ ఒకరికే కావచ్చు, నలుగురికి ఒకే లంబార్ స్పాండిలోసిస్, నలుగురికి 4 రకాల మెడిసిన్ మారుతుంది. ఎందుకంటే చెప్పే కదా, మనకు మెంటల్ సిమ్టమ్స్ అంటే మైండ్ సిమ్టమ్స్, మనం చేసే డైలీ రొటీన్స్. మనం ఈ రోజుల్లో యోగా మీకు కూడా తెలుసు, మీరు కూడా యోగా చూపిస్తున్నారు టీవీలో, ఛానల్స్లో. ఆ యోగా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అలాగే ఒక పవర్ ఫ్యాక్టరీ. మనం ఏదనుకుంటే అది అక్కడి నుంచి రిలీజ్ అవుతుంటాయి బాడీలోకి. ఆ హార్మోన్స్ అయ్యి రిలీజ్ అయ్యి మనకు డిసీజ్ అనేది కూడా క్యూర్ అవుతుంటుంది. ఆ విధంగా మనం మెంటల్ సిమ్టమ్స్, బాడీ సిమ్టమ్స్ ప్లస్ పర్టికులర్ అంటే జబ్బు గురించి ఈ విధంగా మనము తగ్గించుకుంటూ వాటిని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. అది మన సిస్టమ్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు 20 years నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తూ మనం చాలామంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా మన టీవీలలో, మన వీడియోలలో కూడా ఉన్నాయి, నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇవన్నీ టెస్టిమోనియల్స్ కూడా మనం చూపించాల్సి వస్తుంది. జనాలకి ఏంటంటే నమ్మాలంటే మనం టెస్టిమోనియల్ చూస్తే కానీ నమ్మడం లేదు ఈ రోజుల్లో, అది మీకు కూడా తెలుసు. అదేవిధంగా మనం ఈ సిస్టమ్ను దీన్ని డాక్టర్స్ డే సందర్భంగా
మన ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు కూడా ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 50% మెడిసిన్ మీద రాయితీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. అదే ఇంకొకరు ఎవరైనా 40% రాయితీ ఇస్తున్నాం ఫస్ట్. అదే ఎవరైనా ఇంకొకరు రెఫర్ చేస్తే 50% ఇస్తాము. అలా 3 మెంబర్స్ ఎవరైనా వస్తే 60% కూడా మనం రాయితీ ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి మనం దీన్ని సహకరిస్తున్నాము. దీనికి మనం మీకు ఏదైనా మీడియా మిత్రులకు మీకు కూడా ఒక పెయిన్స్ లాంటివి తెచ్చాము ఈ శాంపిల్స్. మీరు కూడా తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా అది ఇచ్చి వాడి చూడండి. ఏదైనా తగ్గిందంటే మీ ద్వారా వస్తే మాకు చాలా వరకు 50 కాదు 25% తీసుకొని, అంటే 75% తీసేసి మీడియా మీ కార్డు తీసుకొస్తే మీ ద్వారా ఇప్పుడు కాదు ఈ 3 months వరకైనా కూడా మేము ఇంద్రియామనః స్వస్థ ఇత్యభిధీయతే అని, అంటే మన ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత పిత్త కఫాలు అనేటి మెయిన్. అవి సమానంగా ఉంటే ఏ వ్యాధి రాదు. అదేవిధంగా మన కడుపులో అగ్ని బాగుండాలి, మల మూత్ర స్వేదాలు ఇవి కరెక్ట్గా ఉండాలి. ఇవి ఉంటేనే సరిపోదు. ఆత్మ శుద్ధిగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి. శరీరం శుద్ధిగా ఉంది, ఆత్మ మనసు శుద్ధిగా లేదంటే అది స్వస్థత అనిపించదు. ఇది మనకు ఆయుర్వేదం. నెక్స్ట్ మనకు ఆయుర్వేదంలో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి శమనం అని, 2 శోధనం అని. శమనం అంటే ఏంటంటే మనకు వ్యాధికి ఏవైతే కారణాలు ఉంటాయో వాటిని తాత్కాలికంగా కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి ఉపశమింపజేయడాన్ని మనం శమన కర్మ అంటాం. ఇది ఇంటర్నల్ మెడిసిన్స్ అంటాం. పాలియేటివ్ థెరపీ అంటాం. ఇది జనరల్గా మనం ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఆయుర్వేదంలోనే గొప్పతనం ఏంటంటే నెక్స్ట్ శోధన చికిత్స అంటాం. ఇది మెయిన్. శోధనం అంటే వ్యాధికి ఏవైతే కారణమవుతాయో ఆ కారణాలను అప్పటికప్పుడు శమింపజేయడం కాదు, శరీరం నుంచి వాటిని బయటికి తీసేసి శరీరాన్ని శుద్ధి చేసే క్రియలను మనం శోధనం అంటాం. దీన్నే మనం అందరికీ తెలిసే ఉంటుంది పంచకర్మ చికిత్స, కేరళ పంచకర్మ అని. చాలామందికి ఇది పాపులారిటీ. పంచకర్మ అంటే పంచ అంటే 5 అని, కర్మలు అంటే ప్రొసీజర్స్ లేదా పద్ధతులు అంటాయి. ఈ 5 రకాల పద్ధతుల ద్వారా మన శరీరాన్ని ఒకసారి మనం బండిని ఏ విధంగా అయితే సర్వీసింగ్ ఇస్తామో మన శరీరాన్ని కూడా ఒకసారి సర్వీసింగ్ ఇవ్వడమే ఈ పంచకర్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం తాగేటటువంటి నీరు, తినేటటువంటి ఆహారం, పీల్చేటటువంటి గాలి అన్నీ కూడా విషపూరితం. వీటి వల్ల మన శరీరంలో మలినాలు, దాన్ని మా ఆధునిక శాస్త్రీయ ఫ్రీ రాడికల్స్ అంటాం, ఇవన్నీ పేరకపోవటం వల్ల ముఖ్యంగా మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, పీసీఓడి ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. వీటినన్నిటిని అదుపులో పెట్టడానికి ఒకే ఒక సాధనం ఏందయ్యా అంటే అది పంచకర్మ. పంచకర్మ అంటే ఏంటంటే 1 వమన కర్మ అని, 2 విరేచన కర్మ అని, 3 మెడికేటెడ్ ఆయిల్ ఎనిమా అని, 4 మెడికేటెడ్ డికాషన్ ఎనిమా అని, 5 నస్యకర్మ అని 5 రకాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్క డిసీజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తుంటాం. వమన కర్మ అంటే ఏంది, మన బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ లేదా విష పదార్థాలను కొన్ని మెడిసిన్స్ ద్వారా కడుపులోకి తీసుకొచ్చి అమాశయం అంటాం, అమాశయంలో తీసుకొచ్చి ఆ విష పదార్థాలను లేదా ఇంప్యూరిటీస్ను నోటి ద్వారా పంపిస్తే దాన్ని వమన కర్మ లేదా మెడికేటెడ్ ఎమెసిస్ అంటాం. అదే మనం మోషన్ రూపంలో పంపిస్తే దాన్ని విరేచన కర్మ అంటాం. అదేవిధంగా కొన్ని మెడిసిన్స్తో డికాషన్ లాగా ఎనిమా లాగా ఇచ్చి మన ప్రేగులో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపిస్తే దాన్ని డికాషన్ ఎనిమా ప్రొసీజర్ అంటాం. అదేవిధంగా కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ మనం ఎనిమా రూపంలో ఇచ్చి మనకు ఆ విష పదార్థాలను బయటికి పంపిస్తే దాన్ని అనువాసన వస్తీ లేదా మెడికేటెడ్ ఎనిమా అంటాం. తలకు సంబంధించినటువంటి ఏ వ్యాధుల్లో అయినా సరే తలకు సంబంధించినటువంటి మలినాలను లేదా విష పదార్థాలను మనం ముక్కు ద్వారా కొన్ని డ్రాప్స్ ఇచ్చి దాన్ని బయటికి పంపిస్తే దాన్ని నస్యకర్మ అంటాం. ఇవన్నీ మనకు పంచకర్మ ప్రొసీజర్స్ అంటాం. ఇవన్నీ కూడా మనం డీటాక్సిఫైయింగ్ ప్రొసీజర్స్ అంటాం. డీటాక్సిఫికేషన్ ఇప్పుడు బయట అందరూ కూడా మనం వింటుంటాం డిటాక్స్ అని. డిటాక్స్ అంటే ఏవో కాదు, ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వ్యాధి వచ్చిన వారే కాకుండా ఆరోగ్యవంతులు కూడా ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ఈ పంచకర్మలు అనేవి చాలా వరకు అవసరం. ఇంకా జనరల్గా స్ట్రెస్ రిలీవింగ్ కోసం, ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం, స్కిన్ గ్లో కోసం ఇవన్నీ కూడా జనరల్గా చేయించుకోవచ్చు. వీటితో పాటు మనకు జనరల్గా ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటికి కూడా ఆయిల్ మసాజెస్, స్టీము, అదేవిధంగా కటివస్తి అని, అంటే మనకి ఎక్కడైతే L4, L5 దగ్గర డిస్క్ బల్జ్ ఉంటుందో అక్కడ ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయడం జరుగుతుంది. ఇట్టని గ్రీవవస్తి అని, ఇంకా నవర అని రకరకాల ప్రొసీజర్స్ కేరళ పంచకర్మ పద్ధతులన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఒక అద్భుతమైనటువంటి చికిత్స లీచ్ థెరపీ, దాన్నే జలగ వైద్యం అంటాం. ఇది సింపుల్గా అసలు పేషెంట్కి అప్లై చేస్తే పేషెంట్కు పెయిన్ కూడా తెలియదు. ఎందుకంటే ఆ జలగలో హిరుడిన్ అనేటువంటి ఎంజైమ్ ఉండటం ద్వారా అది అనస్థెటిక్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఎవరెవరు తీసుకోవచ్చు లీచ్ థెరపీ అంటే వ్యారికోస్ వెయిన్స్లోను, సిరల్లో రక్తం గడ్డకట్టడం, అదేవిధంగా డయాబెటీస్ వచ్చి
మనకు పాదాలు కానీ చేతులు కానీ ఎక్కడైనా సరే అల్సర్స్ ఏర్పడి అవి పుండ్లు పడి మానకుండా యాంపుటేషన్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. అలాంటి కేసులో కూడా ఇవి మంచి రిజల్ట్ అనేవి వస్తాయి. ఇంకా సొరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ అదే తెల్ల మచ్చలు అంటాం వీటిలో ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది లీచ్ థెరపీ ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా మెయిన్ మనకు క్షారసూత్ర క్షారకర్మ అనేటివి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా పైల్స్ ఫిషర్ ఫిస్టులా ఈ మూడింటిలో చేస్తారు. మలలు అదేవిధంగా భగంధరం అంటాం లూటీలు వీటన్నిటికి కూడా ఈ క్షారకర్మ క్షారసూత్ర అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇవి సింపుల్ సర్జికల్ ప్రొసీజర్. దీనివల్ల ఏం పెయిన్ ఉండదు. మరలా తిరగబెట్టడం అనేది కూడా దీని ద్వారా ఉండదు. ఇవన్నీ కూడా మనం ఆధునిక మనకు ఆపరేషన్ థియేటర్లో అనస్థీషియా ఇచ్చి చేయటం జరుగుతుంది. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే అసలు మెడి9 అంటే ఏంది? మెడి అంటే ఎం అంటే మెడిసిన్ అని, అదేవిధంగా ఈ అంటే ఎక్సర్సైజ్ అని, ఈ ఐ అంటే ఇమ్యూనిటీ అని, డి అంటే డ్రగ్ అని. ఇది మెయిన్. ఈ 4 పైన మనం ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తే అది పూర్తి ట్రీట్మెంట్ అనిపించుకోదు. ఈ 4 మనం ఫుల్ఫిల్ చేయగలిగితే అప్పుడు డిసీజ్ అనేది పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 9 అంటే ఏంటంటే 9 రకాల వైద్య విధానాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అవి ఏంటి అంటే మనకు ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, హెర్బల్, కైరోప్రాక్టిస్ ఇవన్నీ కూడా కలిపి 9. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వైద్య విధానాల్లో కొన్నిటికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. పేషెంట్ ప్రతి వైద్య విధానానికి వేరే చోటికి వెళ్ళటం అనేది కష్టం. అదేవిధంగా అది ఎక్కువగా డబ్బుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనకు ఏ పేషెంట్కు ఏ వ్యాధికి ఏ అవసరమో అవన్నీ కూడా మనకు ఈగో ఫీలింగ్ లేకుండా అన్నీ వాడి మనకు రిజల్ట్ మెయిన్ ఏంది? పేషెంట్కు డిసీజ్ తగ్గడమే మెయిన్. ఈ డిసీజ్ తగ్గడానికి మేము ప్రయత్నిస్తున్నాం. నెచురోపతి ఉంది, అదేవిధంగా ఇంకా డైట్ చార్ట్, యోగా ఉంది, ఆక్యుప్రెషర్ ఉంది, ఆక్యుపెంచర్ ఉంది. ఇవన్నీ వాడి మా గోల్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్కు తగ్గడం. అంతే. ఏవైనా వాడండి, అది తగ్గాలి. అది మెయిన్ ముఖ్యం. ఇంకా మనకి ఇప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో సొరియాసిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా గౌటీ ఆర్థరైటిస్. వీటన్నిటికి కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇంకా మనకు ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఫ్యామిలీ నుంచి 1 మెంబర్ వస్తే వారికి 30% మెడిసిన్స్లో పంచకర్మ థెరపీలో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 2 తీసుకొస్తే కనుక ఫ్యామిలీ నుంచి అది 40% మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని. డాక్టర్ డే సందర్భంగా విష్ ఆల్ హ్యాపీ డాక్టర్స్ డే. సో ఐ యూస్ టు ట్రీట్ ఆక్యుపెంచర్ అండ్ ఆక్యుపెంచరిస్ట్. సో మేము ఒక బిందువులు ఉంటాయి మనకి 300 మన శరీరంలో 365 బిందువులు ఉంటాయి. సో ఈ బిందువులు ఎప్పుడైతే ఎనర్జీ తక్కువ అవుతుంటుందో అవి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలిమెంట్స్ వస్తాయి. సో అవి మనం రియాక్టివేట్ చేయడం వల్ల ఆ బిందువుల్ని రియాక్టివేట్ చేయడం వల్ల మళ్ళీ అవి ఎనర్జీ ఫ్లో అయ్యి సో మన బాడీ మళ్ళీ పెయిన్ మేనేజ్మెంట్ ఇంకా అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో దిస్ హౌ ద ఆక్యుపంచర్ అండ్ ఆక్యుప్రెషర్ ఈజ్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ. అలానే ఆకుపంక్చర్ తోటి కూడా మనము సార్ చెప్పినట్టు పీసీఓడీలు వాటికి కూడా ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. ఆకుపంక్చర్ తోటి బ్యాక్ పెయిన్, మెయిన్గా బ్యాక్ పెయిన్కి వాడుతున్నారు ఈ కైరోప్రాక్టిక్ అని, ప్లస్ ఇదేని. కైరోప్రాక్టిక్ ఆకు ప్రెజర్ ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు ఉపశమనం వస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతాయి. ఈ ఆకుపంక్చర్లో ఏమవుతుందంటే నెర్వ్స్ యాక్టివేట్ అయ్యి అక్కడున్న జబ్బును అనేది దూరం చేసే అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని డిసీజెస్కు ఒక డిసీజ్ అని కాదు, కానీ మనం చెప్పాలంటే చెప్పుకుంటే కొద్దిగా లిస్ట్ పెద్దది అవుతుంది. వాటిలో ఇంపార్టెంట్ అయినాయి మీకు కూడా తెలుసు, మనకు యూట్యూబ్లలో అన్నీ చూస్తున్నాము. డయాబెటిక్ రివర్స్ అంటున్నారు, అది మనం లైట్గా తీసుకుంటున్నాం. ఈ రోజుల్లో 100% డయాబెటిక్ రివర్స్ చేస్తున్నారు. అది 100% కరెక్ట్ అయింది. మీరు దాన్ని లైట్గా తీసుకోవద్దు. డయాబెటిక్, థైరాయిడ్, బీపీ అనేటి లైఫ్ స్టైల్ డిసీజెస్. ఒకసారి మనము కొంచెం బ్యాక్కి వెళ్తే ఇక్కడ 50 years పైన వాళ్ళకి అందరికీ తెలుసు ఊర్లలో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఆ డైట్ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే. అలాగే ఇక్కడున్న పిల్లలకు కూడా తెలుసు. ఎట్లా అంటే మన కరోనాలో ఏం తిన్నాం, సద్యాన్నం అనేది ప్రాచుర్యం పొందింది మీకు తెలుసు. 5 star హోటల్లో ఈ అన్నంకు 750 రూపాయలు ప్లేట్ అని పెట్టి బయట బోర్డులు పెట్టినాం, దీన్ని తింటే మీకు ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది అని. అంటే మన పూర్వీకులు చేస్తున్నది ఇదంతా కూడా మనం ఇప్పుడు దాన్ని ఒక ఫ్యాషన్గా చేసుకొని దాన్ని తీసుకుంటున్నాం తప్ప, ఈ పూర్వం మనం పెద్దలు చెప్తే పిల్లలు కూడా మనకి వినే పరిస్థితులు లేరు. ఉదయమే
ఏదన్నా తినమంటే మాకు చిప్స్ ఇవ్వండి, అవి ఇవ్వండి అంటారు. లేవగానే మనం చిప్స్, ఐస్ క్రీమ్స్ పిల్లలకి పెడుతున్నాం, వాళ్ళు మారం చేస్తున్నామని చెప్పి మనం వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ఇస్తున్నాము. మన తల్లిదండ్రులు కూడా ఏంటంటే వీటి మీద చాలా వరకు అవగాహన రావాలి, అవేర్నెస్ రావాలి. లేకపోతే పుట్టిన దగ్గర నుంచే మనం డిసీజెస్ చాలా వరకు చూస్తున్నాం. మనము 40-45 ఏళ్ళ తర్వాత మన స్పెడ్స్ వచ్చేటి. ఇప్పుడు పుట్టిన పిల్లోడి 2 years 3 years దాటిన దగ్గర నుంచి ఇవి వస్తున్నాయి. ఎందుకంటే మన ఫుడ్ అలరేషన్, ప్రతి దాంట్లో ఫుడ్ అలరేషన్ అవన్నీ మీ ముందుకు వస్తూనే ఉన్నాయి. మీరు కూడా మొత్తుకుంటూనే ఉన్నారు, కానీ దాన్ని వినేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఈరోజు మన ఇంటికి మేము డాక్టర్స్గా చెప్పేవాళ్ళం ఇంతకుముందు, మిల్క్ తీసుకోండియా మంచిగా పిల్లడు గ్రోత్ వస్తుందని చెప్పి. కానీ ఆ మిల్క్ ఈ రోజుల్లో ఏమవుతుందో మనకు తెలుసు. మేము గేదె పాలు తీసుకుంటాం సార్ అంటే ఆ గేదెకు వాడు ఇచ్చేది కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. ఆ పాలు అక్కడి నుంచి కూడా కలిసి అవుతున్నాయి. ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు, దాంట్లో ఏం కలుపుతున్నారో ఏం చేస్తున్నారో సరే, పాలల్లో కలిపి కూడా ఒక అర్థం ఉంది. కానీ మీకు తెలిసి ఉంటుంది, ఒక కెమికల్ అనేది ఒక 30 ml వేస్తే 40 liters మనకు తయారవుతుంది. ఓన్లీ కెమికల్ తోటి పాలలాగా తయారవుతున్నాయి. అవి మీరే చూపిస్తున్నారు మీడియాలో, మీకు కూడా తెలుసు. ఇవన్నీ ఏంటంటే మనం కొంచెం మన పిల్లల్ని కొంచెం వాటికి దూరంగా ఉంచాలి. మన మెడిసిన్ ఏంటంటే దాన్ని ఒక ఫైన్ ఫామ్ చేసి ఈరోజు కొబ్బరి మిల్క్ తీసుకొచ్చినాం మనం, అంటే కోకోనట్ తయారు చేసే మిల్క్. ఆ మిల్క్ మన మెడిసిన్ సెంటర్స్లో అవైలబుల్ ఉంది. ఆ పాలు ఏంటంటే కొబ్బరితోటి తీసి మనం పాలు అనేది చేస్తున్నాం. పెరుగు కూడా దాంతో అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 2 నువ్వులతోటి, ఇంకా దీంట్లో ఎక్స్పెరిమెంట్లో ఉంది గ్రౌండ్ నట్ తోటి. అవి 2 ఇంకా ఫైన్ ఫామ్లోకి రాలేదు, ఓన్లీ కొబ్బరి పాలే వచ్చినాయి. మీకు కావాలంటే, మీకు ఎవరున్నా దానికి కావాలంటే మా నెంబర్లో ఫోన్ చేస్తే మీకు సప్లై కూడా చేపిస్తాము. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాలు అనేది దూరంగా పెట్టి మనం న్యాచురల్గా వెళ్ళిపోవాలి. న్యాచురల్ డైట్లోకి వెళ్ళిపోతే మనకు చాలా వరకు రిలీఫ్ అనేది, జబ్బుల నుంచి దూరంగా ఉండగలుగుతామని నేను చెప్పగలుగుతున్నాను. రెండోది ఏంటంటే పిల్లలకు దయచేసి ఈ ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, ఈ బ్లాక్ చాక్లెట్ అనేది కొంచెం బెటర్ అంటున్నారు, కానీ అది కూడా ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వరకు ఇవన్నీ ఇవ్వకుండా ఉంటే మీకు పిల్లల్లో ఆ గ్రోత్ హార్మోన్స్ వాటన్నిటి కూడా ఇవి సపరేట్ చేసి పిల్లోడికి ఎదగకుండా మెంటల్ రిటార్డేషన్, ADHD అంటాం, ఇటువంటివి కూడా మనకు చిన్న వయసులో చూస్తున్నాం. ఆటిజం, ఇవన్నీ కూడా పిల్లడు పుట్టిన దగ్గర నుంచి మనం చేస్తున్నాం. ఎందుకంటే వాడికి చెప్పా కదా, ఇప్పుడు మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. దీనికి అనేది మనం సరిగా ఫీడింగ్ ఇవ్వకపోతే మన బాడీ మీద దాన్ని ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. తల్లిదండ్రులు బాధపడాలి, మనం కూడా, పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. అందుకని నేను చెప్పేది అంటే డైట్ తోటి మన దగ్గర న్యాచురోపతి ఉంది. న్యాచురోపతి తోటి 50% కేసెస్ని మనం తగ్గించవచ్చండి. తర్వాత మిగతా ఇదే ఏ డిసీజ్కి దేనికి హోమియో వాడాలి, ఆకుపంచర్, ఆకుప్రెజర్ అనేది మనం తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడు చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్, ఈ 3 షుగరు ప్లస్ థైరాయిడ్ మీకు 2-3 monthsలో పూర్తి రివర్స్ చేస్తామండి. అయ్యేది ఇంజెక్షన్ లేదు, ఇన్సులిన్ లేదు, ఏం అవసరం లేకుండా మన దాంట్లో మనము చేస్తాం. కాకపోతే డైట్ మాత్రం ఫాలో చేయాలి. డైట్ ఫాలో చేయాలంటే మీకు సింపుల్గా చెప్తాను. డైట్ ఫాలో చేయడం అంటే ఏదో మనం పూర్వం ఊళ్ళల్లో వెల్లుల్లి పెట్టినరు, వెల్లుల్లి కారం, ఆకారాలు తినాలని కదా. డైట్ అంటే ఏం లేదు, మటన్ చికెన్లు మానేసి ప్యాకెట్ ఫుడ్ మానేయడమే ఫస్ట్. తర్వాత ఏంటంటే మార్నింగ్ మన వెయిట్ ప్రకారం ఫ్రూట్స్ తీసుకోవాలి, అదే టిఫిన్. మధ్యాహ్నం సలాడ్స్. మనం రా వెజిటబుల్ అంటే మన మైండ్ ఎక్కడికి వెళ్తుంది. రా వెజిటబుల్స్ అంటే మనం పచ్చికూరగాయలు తినమంటున్నారు డాక్టర్స్ అంటారు, అది కాదు. రా వెజిటబుల్ అంటే మనం హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఏమి ఇస్తాడు, ఫస్ట్ సలాడ్ ఇస్తాడు. ఆ సలాడ్ అనేది మన వెయిట్ ప్రకారం మనం ఇంట్లో తింటున్నాం అంతే. తర్వాత మనం అన్నం తీసుకోవచ్చు, మీ షుగర్ ఉన్నా కూడా రైస్ తీసుకోవచ్చు, దాంతో మనం కర్రీస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ కొన్ని ఉంటాయి, అంటే మన ఈ స్ప్రౌట్స్ ఇటువంటి. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఏం తిన్నామో నైట్ కూడా అదే తింటే మనకు షుగర్ అనేది 50% దాంట్లో కంట్రోల్ అవుతుంది. మనం మెడిసిన్ తోటి ఒక 50% 3 monthsలో దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంది. మన దగ్గర పేషెంట్స్ కూడా రివర్స్ అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర పోయి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేసి తగ్గలేదు డాక్టర్ సాబ్ అని వస్తున్నారు. మనం కరెక్ట్గా అడిగితే అప్పుడు మీరు చెప్పింది ఫాలో చేయలేదు సార్ అంటారు. ఇట్లా ఏంటంటే ఏ డిసీజ్ కూడా మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది పోకుండా ఏమి ఉండదు. ఒక క్యాన్సర్ ఏదో లాస్ట్ స్టేజ్లో వస్తే మనం ఏం చేయలేం, చేతులు ఎత్తేస్తాం తప్ప. 2nd, 3rd స్టేజ్లో వచ్చినా కూడా మనం క్యాన్సర్స్ క్యూర్ చేయొచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ డిసీజ్ కూడా ఆపరేషన్లు ఏది అవసరం లేదు. సార్ చెప్పినట్టు ఇప్పుడు సోరియాసిస్లో కూడా 100% మీరు నెట్లో కొట్టినా ఉంటుంది. మోడర్న్ మెడిసిన్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్ లేదు. లంబార్ స్పాండిలోసిస్, సర్వికల్ స్పాండిలోసిస్, ఫ్యాసిటిస్ డిసీజ్, ఇటువంటి వాటికి కూడా లేదు. అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్లో ఏ ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ మీరు ఆల్టర్నేట్ వచ్చేసి హోమియో కానీ ఆయుర్వేద కానీ తీసుకోండి అని చెప్పి మనకు నెట్లో ఫస్ట్ అదే వస్తుంది. అలోపతి డాక్టర్స్ కూడా కొంతమంది వాళ్ళే రెఫర్ చేస్తున్నారు మన దగ్గరికి. మా దగ్గర తగ్గదా, ఇది పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఉపశమనం వస్తుంది, తర్వాత మళ్ళా తిరగబెడుతుంటుంది. దీనికి ఉన్న ప్రోటోకాల్ ఇంతే, మీరు ఎక్కడికి పోయినా ఇంతే అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే HCQ అనే మెడిసిన్స్ ఒకటి, అట్లనే కార్టిజోన్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇవి వాడకపోతే వాడికి తగ్గదు. ఎన్ని రోజులు వాడతాం, ఏదో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, అట్లా కాదు. సంవత్సరాల తరబడి ఏం సార్ మాకు తగ్గట్లేదంటే ఉండేదంతే, ఏం చేయమంటే దానికి ఆపరేషన్ చేయలేము,
ట్రీట్మెంట్ ఉండేది ఇదే, లేకపోతే వాడండి లేకపోతే లేదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ అంటే వస్తాయి, మీకు తెలియదు ఏంది. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మరి వాటి పరిస్థితి అంటే వేసుకోకు, మమ్మల్ని ఏం చేయమంటావు అని చేతులు ఎత్తేయాలి. అటువంటి వాటికి కూడా మన దాంట్లో పూర్తి పరిష్కారం ఉంది. ఇటువంటి చెప్పే కదా, ఇప్పుడు డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ ఎక్కడైతే తగ్గదో అక్కడ మన దాంట్లో తగ్గించే అవకాశం మన ఈ సిస్టమ్ ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఇదంతా కూడా అందరికీ చేరవేయగలరని చెప్పి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇది MEDI9 అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇవన్నీ కలుపుకుని 9 రకాలైన పద్ధతులతో కలుపుకుంటే MEDI9. ఈ MEDI9లో డాక్టర్స్ ఏం చేస్తారంటే, మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ద్వారా మనం డాక్టర్ దగ్గరకు వస్తామో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ కూడా డాక్టర్స్ అనేది మనకి మెడిసిన్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే ఆ ఏదైతే వ్యాధి ఉందో అది మళ్ళీ రిపీట్ కాకుండా. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంది. స్కిన్ ఎలర్జీ అనగానే మనం ఏం చేస్తామంటే ఏదైనా మెడికల్ షాప్ దగ్గరికి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మనకు ఒక క్రీమ్ ఇస్తాడు, ఆయింట్మెంట్ లాంటిది. అది ఆయింట్మెంట్ రాసుకుంటే పైనుంచి మనకి అది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది మన స్కిన్లో నుంచి సప్రెస్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే ఈ మెడిసిన్ వాడటం వల్ల రూట్స్ నుంచి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. సో అటువంటి స్కిన్ డిసీజ్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇటువంటి మంచి పద్ధతులు అన్నీ కలిపి ఈ 9 రకాల వైద్య విధానాలు అన్నీ కలిపి ఒక చోటకి తీసుకురావడమే ఈ MEDI9 లక్షణం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళతో కౌన్సిలింగ్ ఇచ్చి అది ఎందువరకు వచ్చింది, దానికి హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలుసుకుని దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకే కాదు, బాడీ మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అది రిపీట్ కాకుండా అనేది చేస్తామే ఇక్కడ MEDI9 ఒక లక్షణం. దీంట్లో ఏంటంటే మెడిసిన్ డాక్టర్ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, మెడిసిన్ తీసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గిందా లేదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెడిసిన్ చేసుకుంటున్నారని ఫాలోఅప్ కూడా చేస్తారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా ప్రకారం వాట్సాప్ అని కానీ SMS ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఏంటి తగ్గింది, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది అనేది కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అందుకే MEDI9 అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. థ్యాంక్ యూ.